హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్‌లో బియ్యపు పిండితో చెక్కలు కాకుండా గోధుమ పిండితో మనం ఇలా ఎయిర్ ఫ్రైయర్‌లో చెక్కలు చేసుకుందామండి. ఇది ఆయిల్లెస్ చెక్కలండి. అందులో కాకుండా హెల్త్‌కి చాలా మంచిది. ఈవినింగ్ టైమ్ స్నాక్స్‌కి పర్ఫెక్ట్ రెసిపీ అండి ఇది. నేను ఇక్కడ 2 కప్పులు గోధుమ పిండి తీసుకున్నాను. అందులోనే పావు టీ స్పూన్ దాకా సాల్ట్, ఇంకా 1 టీ స్పూన్ దాకా వాము, అలానే అర టీ స్పూన్ పెప్పర్ పౌడర్, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా కసూరి మేతి తీసుకొని, ఇందులోనే 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలండి. ఇలా నెయ్యి, కసూరి మేతి, వాము, నల్ల మిరియాలు మొత్తం బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ముద్ద చేస్తే ఇలా ముద్ద రావాలండి. అప్పుడే మీకు పిండి పర్ఫెక్ట్‌గా కలిసినట్టు. ఇప్పుడు ఇందులో మనకి పిండి తగ్గట్టు వాటర్ యాడ్ చేయాలండి. నాకు ఇక్కడ 1 కప్పు దాకా వాటర్ పట్టాయి. ఇలా వాటర్ యాడ్ చేసేసి ఇలా డవ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, డవ్ ఇలా ఫింగర్స్ పెడితే స్మూత్‌గా లోపలికి వెళ్ళేటట్టు ప్రిపేర్ చేసుకోవాలండి. మరీ హార్డ్‌గా, మరీ లూజ్‌గా కాకుండా ఇలా క్లాత్‌తో కవర్ చేసి ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇచ్చాక ఇప్పుడు మనం ఫ్లోర్ మీద కొద్దిగా గోధుమ పిండిని ఇలా జల్లుకొని మనం ఇందాక డవ్ రెడీ చేసుకున్నాం కదా, ఆ మొత్తాన్ని ఇలా ప్లేస్ చేసేసి ఇలా రోలర్‌తో రోల్ చేసుకోవాలండి. మనం చపాతీలు ఎలా చేసుకుంటున్నామో అలా కాకుండా కొంచెం పరాటా సైజ్ చేసుకోవాలండి. మరీ సన్నగా కాకుండా కొంచెం పరాటా సైజ్ చేసుకుంటే చాలండి. ఇలా రోలర్‌తో బాగా రోల్ చేసుకున్న తర్వాత వీటి మీద మనం ఇప్పుడు ఈ చపాతీ మీద మనం తెల్ల నువ్వులనేది ఇలా జల్లుకోవాలండి. ఇంకా కొద్దిగా జీలకర్ర పొడి, అలానే కొద్దిగా కారం. మనం ఈవినింగ్ టైంలో స్నాక్స్‌కి ఈ చెక్కలు గనక తింటే గనక షుగర్ ఉన్న వాళ్ళకి ఈ చెక్కలనేది బాగా రికమెండ్ చేస్తానండి. ఎందుకంటే దీంట్లో బియ్యపు పిండి అనేది ఏమీ లేదు కాబట్టి. ఇప్పుడు దీనికి కొద్దిగా నెయ్యి రాసి ఇలా రోల్ చేసుకోవాలండి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఇలా పైన వీల్స్‌లా కట్ చేసుకుంటూ పోవాలండి. చూడండి ఇలా. మరీ సన్నగా కాకుండా కొంచెం మీడియం సైజ్‌లాగా ఇలా పెట్టుకొని కట్ చేసుకోవాలండి. ఈ పిన్ వీల్‌ని ఇలా తీసుకొని ఇప్పుడు రోలర్ సహాయంతో ఇలా రోల్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం చాలా థిన్‌గా రోల్ చేసుకుంటే చాలండి. మరీ థిక్‌గా కాకుండా ఇలా రోల్ చేసుకున్న తర్వాత వీటిని సేమ్ అన్నిటిని అలాగే రోల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఎయిర్ ఫ్రైయర్‌ని ప్రీహీట్ చేసామండి 180 డిగ్రీస్ 2 మినిట్స్. ప్రీహీట్ చేసిన ఎయిర్ ఫ్రైయర్‌లో మనం ఇందాక రోల్ చేసుకున్న వాటిని ఇలా ప్లేస్ చేసేసి ఇప్పుడు టెంపరేచర్ సెట్ చేయాలండి. అదే టెంపరేచర్‌లో నేను ఇక్కడ 15 మినిట్స్ టైం సెట్ చేసుకొని స్టార్ట్ చేశానండి. 6 మినిట్స్ వచ్చాక మనం ఒకసారి చెక్ చేసుకోవాలండి. మధ్యలో ఇలా చెక్ చేసుకున్నప్పుడు మీకు క్రిస్పీగానే అనిపిస్తదండి. కానీ వన్ సైడ్ బాగా కుక్ అయింది. రెండో సైడ్ కూడా కుక్ అవ్వాలండి. ఇలా అన్నిటిని ఫ్లిప్ చేసేసి మళ్ళీ బాస్కెట్‌ని ప్లేస్ చేసి మళ్ళీ స్టార్ట్ బటన్ నొక్కాలండి. వన్స్ మొత్తం ఎయిర్ ఫ్రై అయ్యాక చూడండి, ఇప్పుడు బాస్కెట్ ఓపెన్ చేసి చూసారు కదండి ఎంత చాలా క్రిస్పీగా, చాలా ఈజీగా అయిపోయిందో. ఇది ఈవినింగ్ టైమ్ స్నాక్స్‌కి చాలా మంచిదండి. రెసిపీ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.